మొన్న అట్లా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది కొన్ని వీడియోలు చూసాను నేను రాత్రి. అట్లా ఎందుకు మాట్లాడారో మాకు అర్థం కాల. కానీ మీరు మా పక్క నుండి అన్నవాళ్ళు చాయ్ బడ్డీ వాళ్ళు మా పక్క నుండి అనేవాళ్ళు. అంటే వాళ్ళకి వాటర్ బాటిల్స్ అవి వెళ్తాయి అంటే పబ్లిక్ ఉంటుంది కదా, గిరాకీ ఉంటుందని మా పక్క నుండి అని అట్లా గొడవ జరిగినవి కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు వ్యతిరేకం చేసింది లేదు. అంటే మా పక్క నుండి అని గొడవ చేసుకున్నారు. అంటే వాళ్ళిద్దరికి మయాన్ని ఉండేదాన్ని నేను. ఇప్పుడు ఇట్లా పబ్లిక్ అంటే ఇదవుతుందని కొంచెం చాయ్ బడ్డీల ముందర ఉంటుందని ఇటు రేకుల ముందలకి కొద్దిగా ఇది ఉంటుందని చెప్పి అటు నుంచి ఇటు మారడం జరిగింది. జరిగినాక ఇప్పుడు అంటే ఇది తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇట్లా తీసేవాళ్ళు, తినేవాళ్ళు తక్కువైపోయారు, తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. దానివల్ల అది వాళ్ళకి గిరాకీ కాక మాకు గిరాకీ. ఎప్పటి నుంచి ఎక్కువైంది అది తీసేవాళ్ళు? ఈ 5-6 రోజుల నుంచే. అవునా? అంతకు ముందర లేదు. మళ్ళీ లేదు అంటే మామూలు నడిచేది, బాగానే నడిచేది. కానీ అంత ఎక్కువ క్రౌడ్ అనేది అయితే లేదు, మరి అంత హెవీ క్రౌడ్ అనేది అయితే లేదు. 5-6 రోజుల నుంచి 2 లివర్లు ఎక్స్ట్రా అన్న కాడి నుంచి ఏంటి రేట్లు పెంచేసింది. కొంచెం పబ్లిక్ వస్తున్నారు అనేటప్పటికి కొద్దిగా రేట్లు ఎక్కువ పెంచేసింది అన్నది టాక్ ఎక్కువ వెళ్ళిపోయి మళ్ళీ ఇదేంటి ఇట్లాగని చెప్పి మళ్ళీ మీ మీడియా వాళ్ళందరూ వచ్చి మీరు ఇలా దీనికి రెస్పాండ్ అవ్వకపోతే మీ బిజినెస్ ఇదవుతుంది అని చెప్పి అనేటప్పటికి, లేకపోతే నేను ఫస్ట్ అన్నా నేను అంటే ఎవరు తెలియక పెట్టినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇక తెలిసి పెడితే తప్పు. ఇక ఎవరిది మనం చేసేది మంచి అయినప్పుడు ఎవరేం చేసినా ఇదిగానే అనుకుంటారన్న ఇదితో నేను పట్టించుకోలే. అసలు ఏం జరుగుతుందని కూడా నేను చూడలే. కానీ వచ్చి ఇట్లా ఏదవుతుంది మీకు 2 లివర్లు ఎక్స్ట్రా ఏంటి అనేది ఎవరు వచ్చినా అదే అడిగారు. 2,000 రూపీస్ అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, మీరు ఏం సంపాదిస్తారు, మీకు ఎంత వస్తుంది ఏంటి అనేది మళ్ళీ చెప్పకపోతే దీనివల్ల ఇంకా ఎక్కువ వైరల్ అయిపోతుంది మీకు. మళ్ళీ దీనివల్ల మీకు నెగిటివ్ అయిపోతుంది. మీరు ఏదైనా మాట్లాడాలి అని చెప్పి అనేటప్పటికి మరి ఏమో అని భయం వేసింది మాకు కూడా అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది. ఇది ఎట్లా అని చెప్పాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా కాల్ చేశారా పర్సనల్గా? అంటే సార్ ఉంటారు కదా, సార్ తర్వాత దగ్గర నుంచి అక్కడ నుంచి కాల్ వచ్చిందా? అంటే సార్ వాళ్ళు చేశారు. అదే రెడ్డి గవర్నమెంట్ నుంచి కాల్ వచ్చింది మీకు? అంటే వచ్చింది కాల్ వచ్చింది. భయపడకమ్మా, నేను ఎప్పుడేదా మామూలు అమ్ముకోండి కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే మీకు అఫీషియల్ గా కాల్ అయితే వచ్చింది. కానీ అమ్ముకోండి, మంచిగా అమ్ముకోండి, కానీ పబ్లిక్ ఇది కాకుండా చూసుకోండి అని చెప్పారు. ట్రాఫిక్ వాళ్ళకి కూడా సహకరించండి. రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, ఇప్పుడు వస్తారని చెప్పారు వాళ్ళు కాల్లో? ఇంకా అదేం చెప్పలేదు. అంటే అట్లా దాంట్లో పెట్టారంట కదా.